హైవేస్ ఊరిలో ఒక వేష ఉంది. దానిని తప్పుగా అనుకోద్దామని పదాలు మీరు వాడొద్దు. లంజా అంటూ ఇంకా గల్లీస్థానంగా బూతులు తిడతారు. కనపడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తారు కొంతమంది. వీటిలో ఎంజాయ్ చేస్తారు. డబ్బు చేతికి వస్తుంది, దాని మొఖాన్ని కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వరస్ట్ అన్నట్టు ఇంకా అక్కడ అన్నట్టు చూస్తారు. కానీ తాను కడుపు నింపుకోవడానికి వేరే దారి లేక అలా చేస్తుంది. అటువంటి ఆమెనే మనం ఇంత వరస్ట్గా మాట్లాడుతున్నామే. మరి Dream11 అంటూ My11 సర్కిల్ అంటూ వెనకాల అటాచ్ చేస్తాం కదా బెట్టింగ్ యాప్స్. వాటికి ప్రమోట్ చేస్తూ ఈ ఐపీఎల్కి స్పాన్సర్స్గా ఉంటూ ఉంటే, వన్ ఆఫ్ ద స్పాన్సర్స్గా ఉంటూ ఉంటే ఆ బనీన్ ఆ టీషర్ట్లు వేసేసుకొని వాటికి ప్రమోషన్ చేస్తూ బోనస్ పాయింట్ ఎంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చింది ప్రమోట్ చేస్తుంటే ఈ క్రికెటర్లని, కామెంటేటర్లని, సీనియర్ క్రికెటర్లని, రిటైర్ అయినటువంటి వాళ్ళని ఏమన్నా మీరు చెప్పండి. అరే ముండా ఏం చేస్తున్నారా నువ్వు అని ఊరిలో పెద్దన పిల్లోడిని అంటాడు. ఎందుకు కూడా ఒక పనికి మళ్ళీ పని చేస్తే ఆ కోపంలో తిడతాడు. చెత్త నా కొడక అని ఇంకో అతను తిడతాడు. ఎందుకు? వాడు చేసిన వరస్ట్గా ఉంది కాబట్టి. మనిషివా లేకపోతే మృగానివా అంటాడు. వాడు ఘోరాతి ఘోరం ఏదో చేశాను కాబట్టి. వాడు మనిషి పడక పుట్టేవా అసలా అని అంటారు. ఎందుకు? వాడు మనిషిలో బిహేవ్ చేయనప్పుడు. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళకి తక్కువే. బెట్టింగ్ యాప్స్ వల్ల మనుషులు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇన్ని జరుగుతుంటే ఆ బెట్టింగ్ యాప్లకి వీళ్ళు ప్రమోషన్. ఆ బెట్టింగ్ యాప్లను తీసుకొని వాళ్ళు వచ్చేసి కమర్షియల్గా వచ్చేసి వారికి సంబంధించేసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేమంటే గవర్నమెంట్ ట్యాక్స్. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండాలి. సారీ మోడీ గారు, సారీ నిర్మలా సీతారామన్ గారు, ఒకసారి మీరు ఆలోచించండి. సిగరెట్ అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని సిగరెట్లు అమ్ముతారు. గుట్కాలు బ్యాన్ అంటారు. నా బొక్కలో బ్యాన్. విడిగా పొగాకు ఉండిద్ది, విడిగా వచ్చేసి పాన్ మసాలా రెండు కలిపితే గుట్కా అయిపోయా. దానివల్ల వ్యాపారం పెరిగింది, గుట్కాలని తగ్గల. తర్వాత ఏంటి మందు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆ మద్యపానం లేకపోతే అసలు ప్రభుత్వాలే నడవు. ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బులు అన్నది అడ్డదిడ్డంగా వస్తూ చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్లు చాలా చాలా ప్రమాదకరం అసలు. అదేమిటి జల్లికట్టు నిషేధించాలని జంతు ప్రేమికులు పడతారు, రోడ్ల మీద పడతారు. వాళ్ళు సిగ్గుశారం అందలేదు. మరి ఇటువంటి బెట్టింగ్ యాప్ కూడా ఇది చేయరు. అలాగే ఫంక్షన్లప్పుడు హడావుడి చేసే బ్యాచ్ ఉంటారు. బ్యాచ్ లేని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. లవర్స్ ఎప్పుడు వచ్చే బజరంగ రిమైనింగ్ వాళ్ళు వచ్చి ఇటువంటిప్పుడు వీళ్ళని అడ్డుకోరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవడక వాడు వాడికి నచ్చింది చేసుకుంటూ, ఎవడక వాడు వాడికి నచ్చిన దానికి ఒక జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ, ఎవడక వాడు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసుకుంటూ చివరికి ఏం చేస్తున్నారంటే ప్రతి వాడు కమర్షియల్ అయిపోయి ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా వాళ్ళని వాళ్ళు అమ్మేసుకుంటూ దానితో వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ రిమైనింగ్ వాళ్ళని చంపేస్తున్నారా? కుటుంబాలు ఛిద్రమైపోతున్నారా? వీళ్ళు మనకి సెలబ్రిటీలు, వీళ్ళు మనకి స్టార్లు, వీళ్ళు మనకి క్రికెటర్లు, మళ్ళీ వీళ్ళకి ఫ్యాన్స్. ఏం బతుకులరా బాబు అసలు! ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా, ఇంత నీచగా నాకు తెలిసి మన దేశంలోనే ఉంటారేమో అసలు. వ్యభిచారం వచ్చేసి ఇల్లీగల్. బట్ దారుణంగా బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉంటాయో కొన్ని లీగల్. ఏం చెప్పాలరా బాబు అసలు! నాకు తెలిసి ఇంత వరస్ట్గా ఏ దేశంలో కూడా ఉండదు.